దవ్వా. అయ్యో నేనేదో చెట్టును పట్టుకుని ఊతున్నట్టు అనిపించింది అప్పటి నుంచి. అయ్యో పుట్టను పట్టుకున్నట్టు ఊగుతున్నట్టు ఎంత అనిపించలే. మొద్దుగా ఇంత పెద్ద చెట్టు ఉంటుంది చూడు, దాని ఏం చెట్టు అంటారు? అది బ్యాంబూ ట్రీ. ఎంతైనా ఎన్నో షోస్ కలిసి చేస్తున్నాము, బాగా ఇద్దరు కెమిస్ట్రీ బాగుందని మాట్లాడుకుంటున్నారు. అది కాకుండా 10 సీరియల్స్ లో ఆల్రెడీ కాంపిటీషన్స్ అయిపోయినాయి కదా, 1:1, 1:1. సో ఇంకా పోటీలే లేనప్పుడు మనమిద్దరం ఇంకెందుకు కొట్టుకొని చావాలి చెప్పు. ఐఎమ్ ఆల్రెడీ కమిటెడ్. సారీ. కమిటెడ్ టు మై డాడ్. డాడ్ అంటే మా నాన్న చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని నేను ఫిక్స్ అయ్యా. నాన్నకు ప్రేమతో మీ అయ్యకు ప్రేమతో. అయ్య గురించి ఏంది అటు ఇటు మాట్లాడుతున్నావు? అయ్యాగి అనకు. అయ్యో తెలంగాణలో అయ్యా అని అంటారు. నీకు మామ అవుతాడు, నాకు అయ్య అవుతాడు. ఓ మామయ్య. Let's start the show. I already started. I danced also. You me lovers say bolke. Oh yeah. Hi, good evening. Happy Sunday and welcome to Super Serial Championship. Shabash. Idi Sarayna Pochi. Powered by Vaseline Deep Restore Lotion Mario Ayurved Nutri-Gain. Special partner Fair and Handsome. 10 సీరియల్స్ అలా వచ్చి పరిచయాలు చేసుకుని కాంపిటీషన్ అయిన తర్వాత 5 టీమ్స్ విన్ అయ్యారు. కానీ మనం ఇంతకు ముందు అనౌన్స్ చేసాం సూపర్ 6 లీగ్ కి వెళ్ళాలంటే టాప్ 6 సీరియల్ టీమ్స్ ముందుకెళ్తాయి. అంటే ఇప్పుడు మనకి 5 విన్నింగ్ టీమ్స్ దొరికాయి. ఈ 6th కావాలి నీకు, అంతే కదా? 6th కావాలి. కానీ దానికంటే ముందు ఒక్కసారి స్కోర్స్ చూద్దాం. ఈ 10 సీరియల్స్ స్కోర్ లిస్ట్ లో ఎలా ఎక్కడ ప్లేస్ అయి ఉన్నారో ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. సో ఇప్పటివరకు 5 టీమ్స్ విన్ అయిపోయాయి. కానీ ఆ మిగిలిన 5 టీమ్స్ లో ఎవరైతే టాప్ పొజిషన్స్ లో ఉన్నారో, ఏ 2 టీమ్స్ అయితే టాప్ పొజిషన్స్ లో ఉన్నాయో అవి ఈ రోజు జరగబోతున్నాయి. టాప్ 5 సూపర్ 6 లీగ్ వెళ్ళిపోయారు అండ్ బాటమ్ 5 లోకి ముగ్గురు మనం ఎలిమినేట్ చేసేసాం. కాబట్టి ఆ మిగిలిన 2 టాప్ 2 పొజిషన్ లో ఉన్న సీరియల్ టీమ్స్ ఈ రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 6th పొజిషన్ సూపర్ 6 లీగ్ లోని 6th పొజిషన్ కోసం ఫైట్ చేస్తాయి. అయితే 6 and 7 పొజిషన్ లో అమనా కోడల అండ్ ఇద్దరు అమ్మాయిలు. ఎగ్జాక్ట్లీ. అమ్మనా కోడలా ఉన్నారు 240 పాయింట్స్ తో, వేరే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు 160 పాయింట్స్ తో. సో లెట్స్ స్టార్ట్ ద వార్ బిట్వీన్ అమ్మనా కోడల టీమ్ విత్ ఇద్దరు అమ్మాయిలతో టీమ్. లవర్స్ బొక్కర్స్ అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ నీకు నాకు వార్ స్టార్ట్ అయ్యింది. ఎవరే నువ్వు? గల్లీలో నిమ్మకం ఉంటది. ఇదిగో ఈయన వచ్చిన తర్వాత నువ్వు మూసుకోవాల్సిందే, మైకులు పగలాల్సిందే. నీకు ఎక్కడెక్కడ ఏమేమి పగులుతాయో మాకు తెలియదు కానీ చాలా జరుగుతాయి. అమ్మ నా కొడలా మాట్లాడాలని మొన్ననే చెప్పాము క్లియర్ గా. హలో, ఇంత సిగ్గులేదేంట్రా నీకు? కెప్టెన్ అని మళ్ళీ అంటున్నావేంట్రా? మళ్ళీ కెప్టెనే మాట్లాడాలి. ఏ టీం అయినా కెప్టెనే మాట్లాడాలి, పార్టిసిపెంట్స్ మాట్లాడకూడదు. సరే చూద్దాం ఈ రోజు కెప్టెన్ మాట్లాడతారా, ఎవరు మాట్లాడతారా, అసలు ఏమైతుంది, ఎలాంటి గొడవలు జరుగుతాయి, ఎవరెవరు స్టేజ్ మీదకి వస్తారు అన్ని చూసేద్దాం. లెట్ మీ కాల్ అపాన్ మై టీమ్ ఫర్ టుడే, అమ్మనా కోడలా. నాగులమ్మో ఉన్నమావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైనే బొమ్మ. నాగులమ్మో ఉన్నమావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైనే బొమ్మ. yes నా అమ్మనా కోడలా టీమ్ వచ్చేసింది. చూసారా సింహం గర్జిస్తే ఎలాగుంటుందో వీళ్ళందరూ వస్తే కూడా అలాగే ఉంటుంది. సింహం మనుషులు ఆర్టిస్టులు అనుకున్నాను. సింహం లాంటి మనుషులంటారా అర్థం? ఎవరది? హలో అటువైపు చూడు. ఏమండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, టీమ్ లో కెప్టెనే మాట్లాడాలి, చెప్పుతో కొడతారు. రవి నువ్వు ఇలా అంటున్నావనే కెప్టెనే తీసి పడేసా. ఇంకెక్కువ మాట్లాడితే నెక్స్ట్ టైం యాంకర్ ఉండడు. ఇంకొక విషయం రవి, నేను ఇంక మళ్ళీ సీరియస్ చెప్తున్నా, నువ్వు నాతో గొడవ పడకు. ఎందుకంటే నీతో గొడవ పడితే బికాజ్ యువర్ ఏ కమెడియన్,
అది సీరియస్ గొడవ కాదు, వీళ్ళు కావాలని చేశారు అంటారు. ఎందుకు కమీడియన్ కొట్టనికి వెళ్తే నమ్మరా? కమెడీని కొట్టినా కూడా వేస్ట్ రా, మామూలు జోకర్స్ ని బఫూన్స్ ఎవరు కొట్టరు. సరే మైక్ తీసుకొని కెప్టెన్ మీరు మాట్లాడండి. నన్ను మాట్లాడొద్దు అన్నావు కదా, నువ్వు మాట్లాడకుండా ఉండలేను నేను, కాబట్టి నేనే కెప్టెన్. నువ్వే captain! Yes! So happily go take your positions. థ్యాంక్ యూ. ఆల్రైట్, సో అమ్మనా కోడల టీం వచ్చేసింది. ఇంకా ఆ టీం లో ఒక్కరే ఉంటారు కెప్టెన్. ఆ టీం లో ఒట్టి కెప్టెనే మాట్లాడతారు. నీ captain మాట్లాడు బాధేంట్రా? అదే Comedian రూల్ మనకు ముందే చెప్పాం కదా. సరే, ఇప్పుడు వచ్చే టీం లో అందం ప్లస్ బలం ఇజ్ ఈక్వల్ టు ఇద్దరు అమ్మాయిలతోటే. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటాంది జారేవోని ఉన్న పళ్ళం సొగసంతా ఇంతామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తాన్నా యాడున్నాడని నా పిల్లలు ఖుషయ్యే పొగరున్నోని ఏందో ఏమో సూపర్, వచ్చేసారు ఈ ఎపిసోడ్ గెలవడానికి ఇద్దరు అమ్మాయిల టీం. ఇటు అందంతో పాటు బలం. ఇంకేం గెలుస్తారు మీ సింహాలు? నక్రాలు చేస్తే నరాలు తీస్తా బిడ్డ. ఛీ, అసలు మైక్ ఉంది కదా, మాట్లాడాలి కదా అని ఏంటి కెప్టెనే మాట్లాడాలని. నీ బొక్కలో కెప్టెన్ ఆగు. ఏంది ఇలా చూడు ఎంత గుంపులు ఏయ్, గెలుస్తామని ముందే అద్దాలు కొనుక్కొని వచ్చినాం మేము, చూడాడా. ఇప్పుడు అవతల సింహాలు జంతువులు ఎన్ని వచ్చినాయి, ఇక్కడ మేము మనుషులు వచ్చాం, అందమైన మనుషులు. అదే రవి గారు, ఆల్ ద బెస్ట్. ఏం Thank you, చేసినా thank బాగా you, చేయండి, బాగా thank you. ఆడండి. ఎందుకంటే కాంపిటీషన్ అన్ని చాలా బాగానే ఉంటాయి, బట్ మాకు ఎపిసోడ్ బాగా ముఖ్యం. ఆడండి, మనం గెలవాలి. సరే, చల్లవాడు పోతారు, పోండి. మరి కాంపిటీషన్ లోకి ఎంటర్ అయిపోదాం. కాంపిటీషన్ లో లెవెల్ నంబర్ 1 తెలుసు కదా, లెవెల్ నంబర్ 1 ఇస్ వర్త్ ఆఫ్ 100 పాయింట్స్. మరి లెవెల్ నంబర్ 1 ఏంటి? కానీ దానికంటే ముందు ఇక్కడ సూపర్ 6 లీగ్ లో ఐదర్ మీ టీం లేకపోతే మీ టీం వెళ్తారు. కానీ ఇక్కడ స్కోర్స్ అన్ని మళ్ళీ స్టార్ట్ ఉంది. అంటే ప్రీవియస్ రౌండ్స్ లో మీ స్కోర్స్ ఇక్కడ కౌంట్ Zero. చెయ్యము. అంటే మీరు 0 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ 500 ఎవరైతే మాక్సిమం స్కోర్ చేస్తారో వస్తాయో వాళ్ళు సింపుల్ గా సూపర్ 6 లీగ్ లోకి వెళ్ళిపోతారు. సో లెట్స్ స్టార్ట్ లెవెల్ నంబర్ 1. లెవెల్ నంబర్ 1 లో ఏం జరుగుతుందంటే, లెవెల్ నంబర్ 1 లో ఇక్కడ నుంచి ఒకరు వస్తారు. అండ్ పెద్ద స్క్రీన్ మీద ఒక సెలబ్రిటీ పిక్ ఫ్లాష్ అవుతుంది. ఆ సెలబ్రిటీకి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాం. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ ఎక్కువ చెప్తారో వాళ్ళు మాక్సిమం స్కోర్ గెలుస్తారు. కానీ ఇక్కడ ఆన్సర్ చెప్పడం కాదు, ఆన్సర్ ని ఫామ్ చేయాలి. ఎలా ఫామ్ చేయాలి అనేది సెట్ రెడీ అయినాక మీకు తెలుస్తుంది. yes సెటప్ రెడీగా ఉంది, ఆన్సర్స్ ముందు రెడీగా ఉన్నాయి, వెనక బోర్డ్స్ రెడీగా ఉన్నాయి. And ముందుగా నా అమ్మ నా కొడల టీం నుంచి ఈ గేమ్ ఆడడానికి ఎవరు వస్తున్నారు? రవి, మా టీం నుంచి రమేష్ వస్తున్నాడు. సూపర్ రమేష్ అన్న. అండ్ ఇద్దరు అమ్మాయిల టీం నుంచి నేను వస్తున్నాను. ఓకే, మరి ఫస్ట్ సెలబ్రిటీ పిక్చర్ ఆన్ ద స్క్రీన్స్ ప్లీజ్. ఇప్పుడు బాహుబలి మీద లేకపోతే ప్రభాస్ గారి మీద క్వశ్చన్ రావచ్చు. రెడీగా ఉండండి. ఓకే, ఎవరైతే అతి తక్కువ టైంలో పెట్టి ఆన్సర్ ని మాకు చూపిస్తారో వాళ్ళకి ఆ పాయింట్స్ అంటే 20 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా బాహుబలి ది బిగినింగ్ చిత్రంలో ప్రభాస్ పాత్ర పేరేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ.
కోడల టీం నుంచి రమేష్ గారు అయితే ఫస్ట్ వచ్చి షీ ఒకటి తీశారు. బట్ రవి గారు చాలా కాన్ఫిడెంట్ గా వీడు షీ దగ్గరే ఆగిపోతుంటాడు ఎప్పుడు ఈ రమేష్. షీ కనపడితే ఆగిపోతాడు ఆడు. శివుడు ఇస్ రైట్ ఆన్సర్. 20 points to you. బాహుబలి అంటే మనకు గుర్తొచ్చేది ఎవడంట నిన్ను ఎత్తుకుంది. రైట్ కదా. ఇక్కడ ఒక నిజంగా శివుడు లింగం ఉంటే అలా ఒక్కసారి చేస్తే బాగుంటది కదా, ప్రభాస్ గారు చేసినట్టు. అంటే ప్రభాస్ గారు కాబట్టి మోసారు, ప్రభాస్ గారికి బాడీ ఉంది కాబట్టి నీకేం లేదు కదా. అది రియల్ లింగం, ఇది థర్మకోల్ లింగం తెస్తే నీకు అదే సూట్ అవుతుంది, మోసుకో. రెడీ. బాడీ ఇప్పుడు ప్రభాస్ గారు లాగా ఈ లింగాన్ని మోస్తే ఎలా ఉంటది? ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శివుని యారాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. భలే ఎత్తున అన్న, అసలు చాలా బరువు ఉంటది ఇది. ఆగండి, మీరు శివలింగాన్ని తెచ్చి మోస్తున్నప్పుడు నేనెందుకు తక్కువ తినాలి? నేను ఎక్కువ తింటాను. మీరు ప్రభాస్ అయితే నేను ది బల్లాల దేవ రానా దగ్గుబాటి నేను కూడా తెచ్చుకుంటాను ఒకటి. ఆగండి. బాహుబలి చిత్రం. హలో అన్న ఇక్కడ కూడా క్యాప్టెన్ మాట్లాడే ముందే చెప్తున్నా. చాలా రోజులు అయిపోయింది నిన్ను చూసి. బాహుబలి సినిమాలో నిన్ను రాన్న దగ్గుబాటి పిప్పి చేసిండు. అయినా కానీ నువ్వు ఇంత బాగా రంగు రంగు పరిచేలాగా పింక్ కలర్ మీ వేసుకొని చెల్లెని నేను వాడుకుని వ్యాపారం చేస్తా, పాలు పితుకుతానే. వాడుకోవద్దు నా చెల్లెల్ని. ఒక్క నిమిషం సుమిత్ గారు, ఒక్కసారి రండి. అంటే ఎద్దు వెనకాల నుంచి చురుకొస్తుంటే మీరు ఎలా పరిగెడతారో చూద్దాం. ఇదిగో నువ్వు నా చెల్లెల్ని ప్రపోజ్ చేయి, నా చెల్లెలతో రొమాంటిక్ డాన్స్ చేయి. వాడు తోకలేపు చూస్తున్నాడు. సో ఒకవేళ నా చెల్లెలు ఇంప్రెస్ అయిపోయి నాకు పింక్ సిగ్నల్ ఇచ్చింది అనుకో, నేను కూడా నీకు పింక్ సిగ్నల్ ఇస్తా. పింక్ అంటే అదేనా? చలో ఒక రొమాంటిక్ సాంగ్. దివాలి దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళలో నా కళ్ళు పెంచే రూపాన్ని అందించే దారాన్ని నీ పని పెంచే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని. అమ్మా నీ టైం ఇంత దరిద్రంగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదమ్మా. ఓకే, రొమాన్స్ అంటే ఇదిరా అని మళ్ళీ నా సుమిత్ ఇది నిరూపించాడు. రొమాన్సా? రొమాన్స్ అంటే బాహుబలిలో ప్రభాస్ గారు చూపించారు చూడు. ఇప్పుడు నేను లైవ్ గా స్టేజ్ మీద చూపెడతా. So second question and celebrity pick on the screen. Yes, the power star పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించిన ఆన్సర్ చెప్పకపోతే మాత్రం చాలా వేస్ట్ అని అంటారు. మా అందరికి ఆడియన్స్ కి కూడా తెలిసిపోయి ఉంటుంది. క్వశ్చన్ అడిగేస్తున్నాను మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి. రాబోయే పవన్ కళ్యాణ్ గారి చిత్రం పేరేంటి? Fast, come on, come on, come on. చిన్నదాని సూపులో నా సోపు ఉందిరో,
చిన్నదాని సోపులోన సోపు ఉందిరో ఆ సోపు మీద కాలేసి సిప్పయిందిరో నా బుజ్జి 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 గుండెలో హే పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో ఆ సెంటు తాకి నా మనసే అంటుకుందిరో అది బగ్గు 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 మండుతుందిరో హే ఓ పిల్ల ఈ బుగ్గే రసగుల్లా అబ్బా ఈ బల్ల ఓకే కంగ్రాచులేషన్స్ అని చెప్పాలంటే అది రైట్ ఆన్సర్ కాదో చూడాలి కాబట్టి అండ్ ది ఆన్సర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి పుట్టిది రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ అండ్ ఈ దెబ్బతో ఇద్దరు అమ్మాయిల టీం సూపర్ 6 లీగ్ కి ఇంకా కొంచెం దగ్గర అయ్యారు విత్ 40 పాయింట్స్. ఎక్స్క్యూజ్ మీ ఇంకో 3 క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాము ప్రస్తుతానికి అయితే 40 పాయింట్స్ థర్డ్ సెలబ్రిటీ పిక్చర్ ఆన్ ద స్క్రీన్స్ ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉంటాయి. వైబ్రేషన్స్ ఉంది ఆ పేరులోనే ఒక మత్తు ఉంది ఆ పేరులోనే ఏదో గమ్మత్తు ఉందబ్బా మహేష్ బాబు సరే అందరికి తెలుసు కానీ క్వశ్చన్ అడుగు. మహేష్ Yes, మహేష్. మహేష్ గురించి సంబంధించిన క్వశ్చన్ వచ్చేసి మహేష్ బాబు నమ్రత కలిసి నటించిన చిత్రం ఏది? రెడీ 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 నారే నారే మాయల మారే తందా చేస్తున్నావే గుండెల్లో నా దూరి ఓరి ఓరి ఆటల మారి కోల్తా కొట్టించావే వయ్యారాలారి సో మీరు వంశీ అని ఒత్తు లేకుండా పెట్టారు మీరు వంశీ అని ఒత్తుండి పెట్టారు అసలు యాక్చువల్ ఆన్సర్ ఏంటి అనేది స్క్రీన్స్ మీద వస్తుంది చూద్దాం ఆన్సర్స్ ప్లీజ్ దుబాయలి సెంటర్ తెచ్చా జపాన్ನಲ್ಲಿ పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా ఇది పట్టుకు నీకు చెయ్యందించా ముట్టుకున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే తిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే అదే రవికిరణ్ అన్న దున్నేస్తున్నాడు. ఇప్పుడు అసలైన సింహాలు ఎవరో ఇప్పుడు అర్థమవుతుంది. 60 పాయింట్లతో ఇద్దరు అమ్మాయిలు టీమ్. ఓకే సో డన్ ఇస్ డన్ ఇప్పుడు ఫోర్త్ సెలబ్రిటీ పిక్చర్స్ ఆన్ ద స్క్రీన్ ఖైదీ నంబర్ 150 మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా చేస్తున్నారు 150th సినిమా. ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు? గో ఫర్ ఇట్. కుమారి కనకసారి అడిగేస్తున్నావే అదిదారే సరే ఇప్పుడు కాజల్ అగర్వాల్ అనుకుంటున్నారు చిరంజీవి గారు 150th సినిమాలో హీరోయిన్. కరెక్టా రాంగా చూద్దాం. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే
పక్కా లోకల్ నేను పక్కా లోకల్. ఓకే 80 పాయింట్స్ అయితే ఇక్కడికి వచ్చేసాయి. ఇప్పటివరకు మీ అకౌంట్ ఓపెన్ కూడా చేయలేదు. అండ్ ఇప్పటివరకు అయితే ఇద్దరు అమ్మాయిలు టీమే వెళ్తుందేమో అనిపిస్తుంది. శ్రీముఖి గారు సరే ప్యాకప్. వెళ్ళిపోదామా, ఆ? పంపించేద్దామా సూపర్ 6 వాళ్ళు? వాళ్ళు ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నారు. ఓకే మీరు ఇంకా అయితే zero లో ఇంకెందుకు ఉన్నారు కదా. టైం వేస్ట్ ఎందుకు? ఆగండి, మీరు వస్తారు మళ్ళీ మైక్ పడేస్తారు, మళ్ళీ గొడవ మైక్ అవుతుంది. పడేయండి రా, వెళ్ళిపోతా హ్యాపీగా. నువ్వు కాదురా, ఒక్క ప్లేయర్ ని చూసి టీం జడ్జ్ చేసేస్తున్నావు కదా నువ్వు, అందుకని వాళ్ళనే పంపిద్దాం. అంటే సుమిత్ ని పంపిస్తే 100 పాయింట్స్ మీకే వస్తుండే కదా. డెఫినెట్ గా రా, కానీ అప్పుడు తనకంటే తనకి సినిమా నాలెడ్జ్ ఎక్కువ, తెలుగు సినిమా నాలెడ్జ్. ఇప్పుడు పప్పులో కాలేసామని అర్థమైందా? కరెక్టే, అది ఆ పప్పు నువ్వే. తీసి ఓకే, కడుపు అన్న. ఇందు మూలనగా మాకు కమిడియనే కాకుండా పప్పు అని కూడా నువ్వు అర్థమైంది. నువ్వు పప్పు అని మాకు తెలీదు, నెయ్యి వేసుకొని తింటాను. కానీ లాస్ట్ పిక్చర్ చూడు, ఒకవైపే చూడు, ఇంకోవైపు చూడాలనుకోకు, తట్టుకోలే. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. Don't trouble the trouble. If the trouble troubles you, I'll trouble the trouble. I'm not the trouble, I'm the truth. తెలుసురా నువ్వు ట్రబుల్ వే అని, నువ్వు పప్పు ట్రబుల్ వి. ఓకే, మరి జై బాలయ్య. బాలయ్య గారి గురించి ఒక క్వశ్చన్. బాలయ్య బాబు గారి 100వ చిత్రం పేరేంటి? గణ ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ డూపర్ జోడి మందేలే. దన కడప కన్నులైనా నిన్ను నన్ను చూసే జనం విసిలు పట్టాలే. ఎవడి ఉన్నది నీలోని దర్జా, అన్ని సెంటర్లు చేస్తావు కబ్జా. అరే నీ స్టైల్ కు ఫ్లాట్ అయిపోయా, పిచ్చ ఫ్యాన్ అయిపోయా. నేను 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 తాను ఏ జాన్ జిగరు తాను నీ జవానికి జిందాబాదే కొడతాను. నీ పొట్టి పొట్టి కౌను అడు పట్టి రమ్మంటేను ఎస్సయ్యాటకి సరదా సరదా పడతాను. నీ అసలు బుద్ధి నేను, నీ చక్కర పడి నేను, ముద్దాన అంటే ఏ జాన్ జిగరు తాను నీ జవానికి జిందాబాదే కొడతాను. పేరేంటి? గౌతమిపుత్రం నువ్వేం పెట్టినావు? అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇది వెరైటీగా ఉంది. ఇది కామెడీ అంతా రవి అనుకున్నా కానీ ఈడు చేస్తున్నాడు కామెడీ ఫుల్ గా. టెన్షన్ లోకి వచ్చేసావు ఎందుకు? లైట్ తీసుకో, పోతే పోయింది, ఇంకా చాలా ఉన్నాయి. కాదు, ముందుగా అది రైట్ ఆన్సర్ కాదో చూద్దాం. ఆన్సర్స్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. ఎక్కడైనా ఇచ్చి ఓ ఒకటేదో ఇచ్చి అక్కడేదో పిచ్చి ఆడిస్తుంటానే. రమ 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 రే, అది సుమలేనే లేని ప్రేమ ప్రేమ రే. కృష్ణ 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 రే, కృష్ణతో పెంచేస్తానే షానా షానా రే. ఆహా, ఎంత ఈజీ అంటే ఇది ఒక T20 మ్యాచ్ లో ఫస్ట్ 6 overs లో ఒక బీభత్సమైన బ్యాట్స్మెన్ వచ్చి సెంచరీ కొట్టేశాడండి బాబు. అది ఇద్దరు అమ్మాయిలు టీం అకౌంట్ ఓపెన్ చేస్తే రాయల్ గా ఓపెన్ చేశారు. 100 పాయింట్లు. ఓకే, లెవెల్ 2 స్టార్ట్ చేసే ముందు ఇక్కడ మనతో పాటు పుట్టి పుట్టి క్యూట్ పిల్లలు ఉన్నారు. ఎస్, నా టీంలో అమ్మ నా కొడలో టీంలో సహస్ర అండ్ హరిప్రియ ఇద్దరు ఉన్నారు. పిల్లలు అంటే దేవుళ్ళతో సమానం, మీ అందరికీ తెలిసిందే. వీళ్ళ నోట ఒక మంచి పాట ఎవరు వినకుండా ఉంటారు. లెట్స్ వెల్కమ్ సహస్ర అండ్ హరిప్రియ. ఒక్కసారి 1 by 1 మీ ఇద్దరు ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్ అలా చేసి, కాస్ట్యూమ్ చాలా బాగుంది కదా, చేద్దామా? రెడీ? మ్యూజిక్. వెరీ గుడ్. అయితే మీ ఇద్దరు కలిసి ఒక పాట పాడతారా?
కనిపించిన మా అమ్మకే అమ్మయ్యాముగా, నడిపించిన మా నాన్నకే నానయ్యాముగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావ, ఇరువురి కలయిక కనిపిన కడ ఇది ప్రేమ ప్రేమ. ఇది ప్రేమ ప్రేమ, తిరిగొచ్చే తీయగా. ఇది ప్రేమ ప్రేమ, ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన వెరీ గుడ్. అంటే ఇంత తీయని పాట విన్న తర్వాత ఇదే నోట్లో నుంచి ఒక సూపర్ పవర్ఫుల్ డైలాగ్ వింటే డైలాగ్స్ చెప్తారా? మేము ఒకటే కానీ అది గడ్డంలో గీసుకోదు, మేము గీసుకుంటాం అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. Ladies and gentlemen, he's back once again. ఆయన లాస్ట్ పంచం అన్నదైతే దానికి వచ్చే అబ్బా ఏమని చెప్పిరా? థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ సహస్రాయణ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లెట్స్ స్టార్ట్ లెవెల్ నంబర్ 2. మరి లెవెల్ నంబర్ 2లో ఏం జరగబోతుందంటే మళ్ళీ సేమ్, ఇటువైపు నుంచి ఒకళ్ళు వస్తారు, ఇటువైపు నుంచి ఒకళ్ళు వస్తారు. మీకు సంబంధించిన ఒక కలర్ పాట్స్ ఇక్కడ ఉంటాయి, మీకు సంబంధించిన ఇంకో కలర్ పాట్స్ ఇక్కడ ఉంటాయి. అంటే ఇటు నుంచి 5, ఇటు నుంచి 5, కంప్లీట్గా 10 పాట్స్. మిమ్మల్ని బ్లైండ్ ఫోల్డ్ చేస్తాము, మీ చేతులకు ఒక స్టిక్ ఇస్తాము. 120 సెకండ్స్ టైం లిమిట్ ఉంటుంది. అంటే 2 minutes టైంలో ఎవరైతే ఎన్ని కుండలు పగలగొడతారో వాళ్ళకి 100 పాయింట్స్. మీకు కలర్ ఉంటది, మీకు కలర్ ఉంటది, కానీ మీరు పొరపాటున వాళ్ళ కలర్ పాట్ పగల కొడితే వాళ్ళకి వెళ్తుంది పాయింట్, అండ్ మీరు పొరపాటున వీళ్ళ కలర్ పాట్ పగల కొడితే వాళ్ళకి వెళ్తుంది పాయింట్. అండ్ మీరు గైడ్ చేసుకోవచ్చు, టీంలోని ఒక పర్సన్ లేదా కావాలంటే బంచ్ ఆఫ్ పీపుల్, అది మీ అండర్స్టాండింగ్. అందరూ కలిసి గైడ్ చేసి వీలైనన్ని కుండలు పగలగొట్టండి. మరి లెవెల్ నెంబర్ 2లోని రౌండ్ 1 ముందుగా ఇద్దరు అమ్మాయిలతో టీం లీడ్ లో ఉన్నారు కాబట్టి ఎవరు ఆడబోతున్నారు? మానస. మానస సూపర్, వెరీ స్ట్రాంగ్ పార్టిసిపెంట్, వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. చూద్దాం అమ్మన కొడాల టీం నుంచి ఎవరు వస్తున్నారు. సౌజన్య లెవెల్ 2లో రౌండ్ నంబర్ 1 వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఇక్కడ కుండలి పగలగొట్టండి, మీకు కలర్ ఇస్తాము, మీకు కలర్ కుండని ఇస్తాము. జస్ట్ బికాస్ యు ఆర్ వేరింగ్ సంథింగ్ వెరీ క్లోజ్ టు రెడ్, మీకు మేము ఇచ్చేస్తున్నాం గ్రీన్ అండ్ మీరు రెడ్. ఓకే, ఓకేనా? ఇవి మీ అస్త్రాలు. Okay, so 120 seconds is the time limit. All the best సౌజన్య గారు. బట్ అంతకన్నా ముందు బ్లైండ్ ఫోల్స్ వేసేసుకున్నారు కాబట్టి మా తరపు నుంచి మేము కొన్ని ప్రయత్నాలు చెయ్యాలి కాబట్టి బాగోదు కాబట్టి మా షఫ్లింగ్ మేము చేసుకుంటాము. Time starts now. సాధించాలి ఏదారైనా కానీ, శోధించాలి ఏదేమైనా కానీ, మోసమైన మోసేయాలి ఎంతదైనా కానీ, అడ్డే వస్తే తీసేయాలి ఎవ్వరైనా కానీ. సాధించాలి ఏదారైనా కానీ, శోధించాలి ఏదేమైనా కానీ, మోసమైన మోసేయాలి ఎంతదైనా కానీ, అడ్డే వస్తే తీసేయాలి ఎవ్వరైనా కానీ. చేసేది లేదు కళ్ళగంటలుంటే, చట్టం చేసేది లేదు సాక్ష్యం లేకపోతే, ధర్మం లేదు సత్యం లేదు లోకం చూడకుండా, రాక్షసుని చంపి పాడే దేవుడంతే. యుక్తితోటి శక్తితోటి బుద్ధితోటి భక్తితోటి సెగువతోటి ఫకరుతోటి పరువుతోటి సాధించాలి ఏదారైనా కానీ, శోధించాలి ఏదేమైనా కానీ, మోసమైన మోసేయాలి ఎంతదైనా కానీ, అడ్డే వస్తే తీసేయాలి ఎవ్వరైనా కానీ.
సక్సెస్ఫుల్లీ ప్రభాకర్ గారి గైడెన్స్ వల్ల, టీమ్ గైడెన్స్ వల్ల 100 పాయింట్లు. గబ్బరు సింగుకి లైనేసా, కొంచెం తిక్కని వదిలేసా. బిజినెస్ మ్యాన్కి ట్రై చేసా, మస్తు బిజీ అని ఒక్కేసా. ఓ గంత్రికేమో బీటేసా, కంగోరే పుట్టి తగ్గేసా. నా డార్లింగ్ వైపు లుక్కేసా, ఆ డేరింగ్ చూసి చెక్కేసా. ఓ మై గాడ్ సోలో లైఫ్ వెర్రీ బ్యాడ్, ఎక్కన్నా బాడీ గార్డ్. ఇప్పుడు కాంపిటీషన్ అంటే ఇటువైపు 100, ఇటువైపు 100. కానీ రవి, ఇది కుండలు చూస్తుంటే ఎందుకో నాకు కృష్ణాష్టమి గుర్తొస్తుంది. కృష్ణాష్టమి దగ్గర కూడా లేదే. దగ్గర లేకపోతే ఏంటి, కుండలుంటే కృష్ణాష్టమి కదా, కుండలుంటే ఉట్టి కొడతారు, ఆ, చాలా మంచి ఫన్ ఉంటది. ఒక్క నిమిషం ఆగు. ఉట్టు కొట్టే కాంపిటీషన్. ఉట్టు ఉట్టు ఉంది, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, ఉట్టు కొట్టే వాళ్ళు ఉన్నారు. కానీ వేర్ ఇస్ లార్డ్ కృష్ణ? కృష్ణ, ఏ కృష్ణ! వావ్ రవి, అస్సలు సెట్ అవ్వలేదురా. కానీ ఇంకా వాడుకోవాలి కాబట్టి వాడుకుంటాం. ఇప్పుడు చూడు సెట్ అయితా. వావ్, దిస్ ఇస్ అ డిజాస్టర్. అస్సలు సెట్ అవ్వలేదు. బట్ ఇప్పటికి ఈ కృష్ణాష్టమికి మన కృష్ణుడు ఇదిగో వీడే కాబట్టి గో. కృష్ణుడిని వీడు వాడు అంటున్నావు, ఎట్లా ముందుకెళ్తావు నేను కూడా చూస్తా. కాదు నేను పట్టుకుంటాను, నీ అసిస్టెంట్ ని కదా కృష్ణుడు. నువ్వు ఆడాలే, నువ్వు అందరు కలిసి నేను ఆడాలి. ఆడను, వద్దు. టీమ్స్ ఆడతాయి. దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. ఎవడో ఏలా, ఇది నీ నేల, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా. ఆటోలు బజే బజే, ఆటోలు బజే బజే, ఆటోలు బజే బజే, ఆటోలు బజే. మరి ఇప్పుడు రౌండ్ నెంబర్ 2. లెవెల్ నెంబర్ 2 లో రౌండ్ నెంబర్ 2. ఇప్పుడు ఇద్దరు లెవెల్ గా ఉన్నారు, స్కోర్స్ 100 తో. ఇప్పుడు గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. అండ్ కెప్టెన్ గారు గురువు గారు డిస్కస్ చేసుకోకూడదా, డైరెక్ట్ చెప్పేస్తారా టీంతో? లేదు సార్, అదే చెప్తున్నా సార్, గేమ్ రూల్స్ ఏంటో చెప్పు. మీరు మైక్ ఎక్కడ పడేస్తారని భయంతో నేను మాట్లాడలేదు నాకు మీతో. ఎందుకో కెప్టెన్ గారు ఇప్పుడు ఆడతారు అని అనిపిస్తుంది. మిస్టర్ రవి, సార్ చెప్పండి సార్. ఐ లవ్ యూ సో మచ్. స్టార్ట్. చూసావా, కమిడియన్ అన్నాడు, మధ్యలో పప్పు అన్నాడు, ఇప్పుడు ఐ లవ్ యూ అంటున్నాడు. అది ప్రేమ అంటే, అది మా అన్న అంటే. రీసెంట్ గా ఎలక్షన్ లో గెలిచాడు మా అన్న. ఐ లవ్ యూ అంటే ఈ ఐ లవ్ యూ కాదురా, నీలో ఈ కోణం కూడా ఉందని చూపిస్తున్నావు. కమెడియన్ తో ఆపేరా, వీడు రెడీ. నాకు ముందే అన్న చెప్పాడు కాబట్టి అన్నతోనే కావాలి నాకు. ఉరికిస్తావేంట్రా నీ అయ్యా రే. ఏంట్రా? ఎక్కడెక్కడో చేవేరా, అక్కడేదో
ప్లీజ్ దయచేసి చూస్తున్న పిల్లలు పెద్దలు అందరూ కాసేపు టీవీ ఆఫ్ చేసేసి ఉంటారు. మళ్ళీ టీవీ ఆన్ చేయండి, ఎందుకంటే లెవెల్ నెంబర్ 2లోని రౌండ్ నెంబర్ 2లోకి మేము వెళ్ళిపోతున్నాము. దట్ ఈస్ ఫర్ 100 పాయింట్స్. అండ్ రౌండ్ నెంబర్ 2 పేరు బ్యాలెన్స్ కరో. మామూలు వెయిట్ లేవు. ఎస్, మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎంతవరకు థ్రెష్ హోల్డ్ చేస్తారో అదే ఛాలెంజ్. ఇక్కడ 2 ప్లాంక్స్ ఉన్నాయి, ఒకటి గ్రీన్ ఒకటి బ్లూ. మీది గ్రీన్ అండ్ మీది బ్లూ. ఏం చేస్తారంటే కపుల్స్ కి వస్తారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఈ తాడిని పట్టుకుంటారు, ఆ బ్లాక్ లో ఉంటారు, మీరు ఆ బ్లాక్ లో ఉంటారు, మీరు హోల్డ్ చేసి ఉంటారు. మేము ఈ ప్లాంక్స్ మీద మెల్లగా వెయిట్స్ 10 kgs 20 kgs దాని మీదకి వెళ్ళి 15 దాని మీదకి వెళ్ళి 15 మేము యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఎంతవరకు మీరు థ్రెష్ అది హోల్డ్ చేసుకొని పట్టుకోగలుగుతారో చూస్తాం. దీని కింద బెలూన్స్ పెడతాం ఈ ప్లాంక్స్ కింద. ఎవరి బెలూన్ అయితే ఇది టచ్ అయ్యి బర్స్ట్ అవుతుందో ఫస్ట్ వాళ్ళు ఓడిపోయినట్టు, మిగతా వాళ్ళకి 100 పాయింట్స్ అలా వెళ్ళిపోతాయి. ఓకే, అమ్మనా కొడల టీం నుంచి ఎవరు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సుమిత్ అండ్ లిరీషా. సుమిత్ అండ్ లిరీషా ఫ్రమ్ అమ్మనా కొడల టీం. మరి ఇద్దరు అమ్మాయిల టీం మీ తరపు నుంచి ఎవరు రాబోతున్నారు? క్రిష్ అండ్ గాయత్రి గారు. సో ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్. సో ముందుగా నేను రవి ఇద్దరం కలిసి 10 kgs ఈచ్ ఆన్ బోత్ యువర్ ప్లాంక్స్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండుగా పగిలెట్టు తలబడు నరసింహ. నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండుగా పగిలెట్టు తలబడు నరసింహ. వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ. పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ. పిక్కబలముంది యువకుల పక్క బలముంది అట్టక దేవుడి తోడుంది అడుగుడు నరసింహ. పిక్కబలముంది యువకుల పక్క బలముంది అట్టక దేవుడి తోడుంది అడుగుడు నరసింహ. జీవితమంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. జీవితమంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 జనక. చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక 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 గోల్కొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక జనక. సుమిత్, ఐ యామ్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ యు బాయ్. అందుకే సుమిత్ అంటే అంత పిచ్చి బయట ఆడవాళ్ళకి. అసలు పడితే ఇలా పడతాడు, అసలు మామూలుగా లేదు. సూపర్ గ్రిప్ లో పడ్డది నా మీద అలరిషా. ఏదేమైతేనేమి సుమిత్, నువ్వు సూపర్ డూపర్ గా ఆడి మీరిద్దరు సూపర్ డూపర్ గా ఇంకొక 100 పాయింట్స్. తిట్టినవా? సింపుల్ గా చెప్పాలంటే ఎక్స్పర్ట్ లాగా ఆడారు. ఎగ్జాక్ట్లీ మా ఎక్స్పర్ట్ వాజ్లిన్ లాగా.
Vaseline Deep Restore Lotion makes your hands so soft, so silky, so smooth. Thank you so much, Vaseline. ఓవరాల్ గా స్కోర్స్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆఫ్టర్ 2 లెవెల్స్, లెవెల్ నెంబర్ 2 తర్వాత ఇద్దరు అమ్మాయిలతో టీం 100 పాయింట్స్ తో ఉంటే లీడ్ లో ఉన్నారు విత్ 200 పాయింట్స్ అమన కొల్లాజీ. సూపర్. ఫైనల్ రౌండ్, ఫైనల్ గట్ట ఈ రౌండ్ ఆగు. ఎప్పుడు రౌండ్ మంచిగా బెట్స్ ఉన్నాయి, ఇది ఉంది, జెండాలు ఉన్నాయి. తుమ్మితో వస్తాడు మంచి బెడ్స్ ఉన్నాయంటే. చాలా గ్యాప్ వచ్చింది. రౌండ్ 2 లోనే బాగా సత్తా చూపించాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి నేను చూడలేను. వద్దు, అందుకే కామెడీ కాకుండా ఇది చాలా సీరియస్ గేమ్. ఇప్పుడు ఈ లెవెల్లో టోటల్ గా 200 పాయింట్స్ గెలుచుకోవచ్చు. అండ్ ఎవరికైతే 200 పాయింట్స్ వస్తాయో వాళ్ళు సింపుల్ గా సూపర్ 6 లీగ్ కి అలా వెళ్ళిపోతారు. మరి ఈ గేమ్ కి నేను పెట్టబోయే పేరు ఏంటంటే జెండాపై కపిరాజు. ఇది రోప్ ఉంది కదా, ఇక్కడ నుంచి నలుగురు వస్తారు. నలుగురులో ఒక అమ్మాయి కంపల్సరీ ఉండాలి. నలుగురు వస్తారు 1 by 1 వెళ్ళేసి ఈ జెండాలు ఉన్నాయి కదా, జెండాలు పీకేసి అక్కడ థర్మకోల్ ఉంది దాంట్లో పెట్టేయండి. 8 ఫ్లాగ్స్ ఉన్నాయి. 8 ఫ్లాగ్స్ అక్కడ పెట్టేసిన తర్వాత, అంటే ఫస్ట్ ఫ్లాగ్ తీసుకోవాలి, అక్కడ పెట్టిన తర్వాత అప్పుడు సెకండ్ పర్సన్ రావాలి. ఓకే, ఇద్దరు అమ్మాయిలతో టీం. మీ టీం నుంచి ఏ నలుగురు రాబోతున్నారు జెండాపై కపిరాజు ఆడడానికి? సరే, మా నుంచి నేను, సంతోష్ అండ్ అనూష, శ్రీప్రియ నలుగురు వస్తున్నాం. సూపర్. అండ్ ఇక్కడ నుంచి ప్రభాకర్, సుమిత్, రమేష్, సౌజన్య. So let's start level number 3 జెండాపై కపిరాజు. అమ్మ నా కోడల ఇద్దరు అమ్మాయిల సూపర్ 6 లీగ్ లో అసలు వెళ్ళేదెవరు? సింపుల్. ఇక్కడ తాడుంది, ఇక్కడ తాడుంది. మీది రెడ్ ఫ్లాగ్స్, మీది వైలెట్ ఫ్లాగ్స్. కింద నుంచి స్టార్ట్ అవుతారు, సీక్వెన్స్ కి వెళ్తారు. ఒక్క ప్లేయర్ వెళ్ళిన తర్వాత బ్యాక్ వచ్చేసి అందరు వెళ్ళిన తర్వాత ఇంకోసారి వెళ్తారు. సో ఈచ్ ప్లేయర్ విల్ గెట్ 2 ఛాన్సెస్ ఈచ్. అలా ఫ్లాగ్ తీసుకెళ్ళండి. ఎదురుగా థర్మకోల్ ఉంది, దాని మీద పెట్టేయండి. So let's start జెండాపై కపిరాజు on a count of 3, 2, 1 go.
జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే కొత్త రాగదాని నీకునే కట్టేస్తానే ఇప్పుడు నమ్ముతావా దేవుడు రాశాడు లెవెల్ 1 మాకు లెవెల్ 2 మీకు అలా ఏమీ లేదు, రాసి పెట్టుందంటే ఈ రోజు జరిగిన ఈ కంప్లీట్ కాంపిటీషన్ వైల్డ్ కార్డ్ రౌండ్ లో లెవెల్ నెంబర్ 3 లో 200 పాయింట్స్ స్కోర్ చేసి ఓవరాల్ టోటల్ ఆఫ్ 300 పాయింట్స్ తో సూపర్ 6 లీగ్ లోకి 8 జంటలు పాతి మరి వెళ్ళిపోతున్నారు. ఇద్దరు అమ్మాయిలు కంగ్రాచులేషన్స్, సూపర్ డిజర్వింగ్ టీమ్. రవి వాళ్ళ సీరియల్ కి ఏమంటే ఇద్దరు అమ్మాయిలని పేరు పెట్టారు, ఆ ఇద్దరు అమ్మాయిలే గెలిపించారు. నిజంగా కదా? చాలా అద్భుతంగా ఆడారు. అండ్ నిజం చెప్పాలంటే ఈ గేమ్ ని 2 టీమ్స్ ఎక్స్పర్ట్ లెవెల్లో ఆడాయి, సేమ్ లైక్ ఆర్ ఎక్స్పర్ట్ వాజ్లిన్. మరి అంత కష్టపడి ఆడారు కాబట్టి నాకు తెలిసి చాలా డ్రై అయిపోయి ఉండాలి స్కిన్. ఎక్స్పర్ట్ లెవెల్లో ఆడినందుకు మీ చేతులు డ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి యూ విల్ నీడ్ వాజ్లిన్ డీప్ రీస్టోర్ లోషన్. చేతులు అవుతాయి స్మూత్ గా, సాఫ్ట్ గా అండ్ సూపర్ గా. సూపర్ కాంపిటీషన్ ఇక్కడ ఎండ్ అయిపోయింది అండ్ అర్థం అయిపోయింది మనకి సూపర్ 6 లీగ్ లో ఇద్దరు అమ్మాయిలు టీం వెళ్ళబోతున్నారు. లెట్స్ సెలబ్రేట్. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాశీ అగ్గి రాజేసి